సెల్ఫ్ ఎజాకులేషన్ వలన, మాస్టర్బేషన్ వలన, హస్తప్రయోగం వలన అనేకమైన అనర్థాలు ఉన్నాయి. గ్రహించగలరు. ఏమండి, మోటుగా పెద్ద మనుషులు ఏమంటారు పల్లెటూళ్ళలో అంటే, తన చెయ్యి తనకే నంజు బిడ్డ, నీ చెయ్యితోనే నీవు గోక్కోకురా అంటారు. దొరద పెడితే మళ్ళీ ఎవడు గోకాలి? వేరుడు వచ్చి గోకాలనా? వాడెందుకు గోక్కుతాడు? మనమే గోక్కోవాలి, తప్పదు. గోర్లతో గోక్కోకుండా ఏదో ఒక కర్ర ముక్కనో పరికరం తీసుకొని అట్లా మర్దన చేసుకొని తిండిని చంపుక అన్నారు. మా ఊళ్ళో అంటుండండి, నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నాను. తన చెయ్యి తనకే నందు, తన గోళ్ళు తనకే నందు అన్నట్లే ఏది ఏమైనప్పటికీ తనకు తనగా తృప్తి పడేటటువంటి కోణం కూడా తప్పే, తద్వారా తనకు నష్టమే వస్తుంది. మోటుగా అన్వయం చేసుకున్న ఇందులో కొంత యోగ మూలాలు దాగి ఉన్నాయి. గ్రహించగలరు. అనర్థమే. మరి ఏం చేయాలి గురుదేవ? కోరికలు పుట్టినప్పుడు మందిల మీద పోయి పడాలనా, మంది మీద పోయి పడాలనా అని అడగండి. నీకు కోరిక పుట్టిందంటే పెళ్లి చేసుకోవయ్యా, ఆ ఫ్రీడమ్ ఉందిగా. ఎవడన్నా అడ్డొస్తే చెప్పు, నాకు మొగతనం ఉంది లేస్తుంది మళ్ళీ ఏం చేయమంటివా అని అడుగు. ఎవడు సమాధానం చెప్తాడు అప్పుడు? ఏమండి, ఇప్పుడు నువ్వు చిన్నోడివిరా, నువ్వు పెళ్లి చేసుకోకూడదు అంటారు ఎవరైనా. నేను చిన్నోడైతే మళ్ళీ నాకు ఎందుకు ఇవల్ల వస్తున్నాయి, నాకు ఇట్లా అవుతుందని తెలిసి చూపెట్టండి. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇప్పుడు చిన్న పిల్లలండి, వీళ్ళకు బాల్య వివాహాలు చేయకూడదని చిన్న చిన్న పిల్లల మీద కేసులు పెడుతున్నారు. ఆ చిన్న పిల్లకు కోరిక ఎట్లా పుట్టింది? నాకు లేపుకొని పోతుండలేరా హాస్టల్లో పోటీ? ఆవిడకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి అనే కోరిక పుట్టిందంటే ఆమె చిన్నపిల్ల. నాకొకడు ఉండాలి అనుకున్నప్పుడు చిన్నపిల్ల. నాకేదో లేస్తుంది అన్నప్పుడు ఈడ చిన్నపిల్లాడా? ఏమండి, అవునా? అది హస్తప్రయోగం కూడా చేసుకోండి, సుఖపడండి, లిమిటెడ్గా. ఇంకొక పచ్చిగా సిగ్గు లజ్జ ఇడిసి మరీ చెప్తున్నా, నేను సన్యాసిని, ఆధ్యాత్మికవాదిని చెప్పకూడదు కూడా. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. శృంగార ధర్మాన్ని విప్పి చెప్పినవాడు పరమశివుడు. ఆయన గొప్పోడే. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత? ఆయన చెప్పంది మనకి ఏదైనా పరిచయం అయిందా ఈ ప్రపంచంలో? ఏది పరిచయం కాలేదు. అన్నిటికీ ఆది యోగి, ఆది పురుషుడు శివుడే. శివుడే ప్రబోధించాడు అనగా యోగి రూపంలో వచ్చి ప్రబోధించాడు. ఆయన ప్రబోధించిన సత్యమని నేను వ్యక్తపరుస్తున్నాను. ఎప్పుడైనా రవి, నువ్వు నవ్వుతుంటే నాకు నవ్వు వస్తుంది, పాడు. ఇంక ఉండనులేండి, ఎందుకు అనవసరంగా. అర్థం చేసుకునేవాడు ఎవడు కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థం చేసుకోడు. ఈయన గురువు కదా, ఈయన సన్యాసి కదా, ఈయన ఎందుకు ఇవల్ల పచ్చిగా మాట్లాడుతున్నాడు అంట. నాలాంటి వాళ్ళు చెప్పే దాని లోపల పదును ఎక్కువ ఉంటుంది. వాడు బ్రహ్మమూర్ఖుడైనా మా మాటలకు మారతాడు. కామన్ పర్సన్స్ చెప్పేదానికి ఎవడు మారడండి. ఆ వాక్కుకు ఆ పవర్ ఉండదు, ఆ చైతన్యం ఉండదు అసలు. అందుకే చెప్తున్నా, నేను చెప్పానంటే దాంట్లో మీకు సింక్ అయ్యి, మీకు అన్వయమై, మీకు పనికొచ్చేది ఉంటే పాటించండి. పనికిరాంది ఉంటే వీడు పెద్ద వెధవని కామెంట్ పెట్టండి. కామెంట్ బాక్స్ అయితే ఓపెన్ ఉంటుందిగా, అంతేగా. మనం ఫ్రీగా వదిలేసాం, ఎవడన్నా పెట్టేసుకోవచ్చు అని కామెంట్. అవునా? ఇంకా నిజం చెప్పాలంటే ప్రామిస్ చెప్తాను, గాడ్ ప్రామిస్. కామశాస్త్రం గురించి కనుక పచ్చిగా చెప్పాల్సి వస్తే ఈడ ఉన్నోళ్ళ తలలన్నీ ఏడబెట్టుకోవాలో కూడా అర్థం కాకుండా అయిపోతుంది. చూసేవాళ్ళ తలలు కూడా ఏడబెట్టుకోవాలో అర్థం కాదు. ఇంకా అన్ని అంతరార్థాలు ఉన్నాయి. నిజం, ప్రామిస్ చెప్తాను. అవసరమా గురుదేవ మనకంటే? అవసరమే. ఈడన్న అవసరం. రవి అవసరం అంటున్నాడు బాగా. ఏం లేదండి, మోటుగా వీక్లీ వన్స్ ఓకే, 7 days వీక్లీ వన్స్ ఓకే. ఇంకా మరీ శరీరంలో బలం ఎక్కుంది, పట్టు ఎక్కుంది, కండబలం ఎక్కుంది అంటే వీక్లీ 2 times ఓకే, కొంత తగ్గిద్దాం. మరీ ఓవర్గా ఉంది గురుదేవా, నేను ఆపుకోలేకపోతున్నానంటే వీక్లీ 3 times. ఇంకా ఓవర్గా ఉంది గురుదేవ అంటే ఇంకా ఏమో వేసుకొని, ఇంక అంతకన్నా వేరే మార్గాలు అయితే లేవు కదా.
ఒక వీడియోలో ఇప్పుడు ఆ స్వామి అన్నట్ల నేను సంభోగ ధర్మం గురించి చెప్పాను కదా, అందులో ఒక ఆయన కామెంట్ పెట్టాడు, నీవు చెప్పినట్టుగా నా వాటిస్తే నేను చచ్చిపోతారు నాయన, నాకంత ఓపిక లేదని పెట్టిండు. నాకంత ఓపిక లేదు బాబు, నువ్వు చెప్పినట్టుగా నేను పాటిస్తే చచ్చిపోతా అని పెట్టిండు. నేను భోజన ప్రియుల గురించి విన్నాను, ఈయన కామ ప్రియుడిలాగా ఉన్నాడు. అంటే 24/7 దాని మీద ఆలోచన పెట్టిట్లాకున్నాడు. ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు, మీకు తెలియదు, ఆయన పేరు చంద్రశేఖర్, ఎప్పుడో గుర్తుంది బాగా, చంద్రశేఖర్ గురువుగారు మీరు చెప్పిన దాంట్లో నిజాయితీ ఉంది, కానీ రోజుకు 2 టైం చేసుకోకపోతే నాకు ఆయువు ఉందని నిద్ర రాదండి అని పెట్టి. ఇది మరీ విడ్డూరం ఉందండి. అదేమైనా వాటర్ పంపా? ఉన్నారా? ఉండొచ్చుగాక. రోజుకు 2 సార్లు ఏం కర్మ, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 6 సార్లు, 7 సార్లు పొద్దుడు స్నానం 24/7 అలాగే కూడా ఉన్నవాళ్ళు ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ఒకటి గ్రహించగలరు, ఎవరి వ్యక్తిగతమైనటువంటి సంతోషం వాళ్ళది, ఎవరి భుజబలం, ఎవరి కండబలం, ఎవరి పట్టు వాళ్ళది. శృంగారం అనే పట్టుకి ఈ జగతిలో ఏ పట్టు సాటి రాదు. శృంగార పట్టుకు పెద్దపీట ఉన్నది మన ధర్మంలో. అందుకే శోభనమున కూడా ముహూర్త బలం కలిపారు మన వాళ్ళు, సమయాన్ని మిళితం చేశారు మన వాళ్ళు. నేను ఒప్పుకుంటాను, నీ బలం నీది, నేను కాదనను. సరిగ్గా 50 సంవత్సరాల తర్వాత నీ జీవితం ఏమవుతుందో చూసుకో. చెట్టుకు వేర్లు ఉంటాయి, తల్లి వేరు, గుబురు వేరు, పిల్ల వేరు అని ఉంటాయి, 3 రకాలు. చెట్టు వేరుకుండేటటువంటి పట్టే కాండమునకు ఉండేటటువంటి పట్టు, అవునా కాదా? అవునా? నీ ఆత్మకు అందు కూడి ఉండేటటువంటి శరీరానికి మూల చైతన్యమే వీర్యం. అధిక మోతాదులో స్ఖలించుకున్నాం అనుకోండి, శరీర పటుత్వం కోల్పోయే దశకంలో నీ నియంత్రణలో ఉండదు. అవసరం, చాలా అవసరం. ఇక అవసరమో పాడో అప్పుడేదో అయితే అయింది లేనిది, ఇప్పుడైతే నేను ఆపుకోలేనంటే హతవిధి, హతోస్మి. ఉండండి, వదిలేసేయండి. చనిపోయిరా? ఒకటే రోజు 45 టైమ్స్ చనిపోయారా? పుణ్యాత్ముడు. ఆయనకు మంచి సమాధి కట్టించి లోకానికి చూపెట్టండి, తాజ్మహల్ లాగా. ఒకటే రోజు 45 సార్లు చేసుకొని చచ్చిపోయిన మహావీరుడని స్తూపం పెట్టండి. లోకానికి ఆదర్శం అయిపోయాడు మహానుభావుడు. ఎవరో, ఏం పేరు ఆయన పేరు? ఎప్పుడో లేకపోలేరులేండి, విభిన్నమైనటువంటి ఎక్స్పెరిమెంట్లు చేసి గిన్నీస్ రికార్డులు ఎక్కేస్తున్నారు కదా. ఇదొక రికార్డు ఉండిపోతుంది అనుకున్నాడో ఏమో, దేవుడే రికార్డు ఇచ్చి పంపాడు కదా. నవ్వడానికి బాగుంది కానీ మంచి విడ్డూరం అండి ఇదంతా. ఇంకొకటి మీరు ఏం గమనించానంటే, 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశి కూడా ఈ పిచ్చి చేష్టలు చేయదు, ఒక మానవుడు మాత్రమే. కానీ ఏ జీవరాశి చేష్టలు చేసినా ఉపయోగమే, మనుష్య జన్మతో ఉండేవాడి చేయొద్దు. అసలు ధాతు శక్తిని ఎందుకు వాడాలంటే ఒక జీవిని పుట్టించడానికి, అంతే. ఇంకెక్కువ అనుకుంటే అప్పుడప్పుడు ఓకే, ఇక దాని గురించే నేను పుట్టాను నాయనో అనుకుంటే నేనైతే ఏం చేయలేను కదా. అంతేనా లేదా? ఏమని ముసుకేసుకొని అవుతున్నావా? ఇంకొక కామెంట్ కూడా వచ్చింది అప్పుడు, మా మణిద్వీప్ గారు వీర్యధర్మం గురించి అడిగినప్పుడు, మా బాధలు మీకు అర్థం కావులేండి స్వామి గారు అని ఆయన పెట్టిండు. ఆగండి, ఇంకొక కామెంట్ వచ్చింది అప్పుడే, పెళ్ళి చేసుకో నీకు తెలుస్తుంది స్వామి ఆ బాధ ఏందో అని. చూడండి, నేను 2 రోజుల కింద టమాటా పచ్చడితో అన్నం తిన్నాను. అప్పుడు టమాటా పచ్చడి పుల్లగా ఉందో తీయగా ఉందో నేను తిన్నాను, నాకు తెలుసు, ఈరోజు చెప్పగలను. 2 రోజుల కింద తిన్నది
అట్లా లక్షల జన్మలు ఎత్తినటువంటి ఆత్మకు ఉండేటటువంటి గుణకర్మమే మీకు నేను ప్రబోధం చేస్తున్నాను. అప్పుడు పెళ్ళిళ్ళు చేసుకున్నాను, పిల్లలు కన్నాను, పెళ్ళాలతో ఏగాను, అంతా అయిపోయింది. ఇప్పుడు ఇంక అది వద్దనుకున్నాను. అంటే నాకు టమాటా చట్నీ నచ్చట్లేదు, వద్దనుకున్నాను. ఇప్పుడు పప్పుతో తింటున్నాను. తినకూడదా? మేము చూసాం ఆల్రెడీ. అవసరం లేదు. మీకు అవసరం. కొన్ని జన్మల తర్వాత నువ్వు కూడా నాలాగానే సారంగ నీతులు చెప్తావు. యోగం పొందితే అది. మీరు దేవి భాగవతం చదివితే వీర్యంకి ఎంత ప్రాధాన్యం ఉందో అందులో విచిత్ర వీర్యుని గాథ ఒకటి ఉంటుంది. శంతన మహారాజు సంబంధించింది. ఆ కథ వింటే మీకు బాగా తెలుస్తుంది ఎంత గొప్పదనేది. అయిపోయిందా?